మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ భూ వివాదంపై మాజీ మంత్రి జోగి రమేష్ స్పందించారు. సిఐడి సీజ్ చేసిన అగ్రిగోల్డ్ భూములు ఎలా అమ్ముతారు, సీజ్ చేసిన భూమి నంబర్పై అమ్మకాలు జరగవన్నారు. లోకేష్ రెడ్ బుక్ అంటూ ఎలా అయినా కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు. మహా అయితే అరెస్ట్ చేసి 2-3 నెలలు జైల్లో పెడతారు అంతే కదా అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ప్రజలిచ్చిన అధికారాన్ని మంచి కోసం పనిచేయండి, ఇలా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని చూస్తే మంచిది కాదని హితవు పలికారు ఆయన. రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఏ విధంగా రాష్ట్రం నష్టపోయిందో మనం చూసాం. ఈ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఏ విధంగా భారతదేశ చరిత్రలో 151 స్థానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచాము, చరిత్ర పుటల్లో నిలిచాము. మీ అందరూ కూడా తెలుసు. చరిత్ర ఉన్నంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూనే ఉంటుంది. మా ప్రభుత్వంలో మీరు చూశారు, ఏ పథకం పెట్టినా వైఎస్ఆర్ అనే పేరు లేకుండా ఆ పథకమే లేదు. అంటే ఎంతగా మేము రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నాం అనే దానికి ఉదాహరణ. ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని జ్ఞప్తికి తెచ్చుకుంటారు, రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు చేస్తారు. దానికి ఏమీ తప్పు లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ మహానేత మహాప్రస్థానం పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బ్రతికించి భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రధానమంత్రి అయ్యాడు అంటే రాజశేఖర రెడ్డి గారు. ఆ మహనీయుడిని కాంగ్రెస్ పార్టీ యావత్తు సాగలపడి నమస్కారాలు చేసినా మొక్కినా రాజశేఖర రెడ్డి గారి రుణం కాంగ్రెస్ పార్టీ తీర్చుకోలేదు. ఇప్పుడు కొన్ని తప్పుడు కేసులు, అగ్రిగోల్డ్ ల్యాండ్ అయితే మాకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేస్తారు? అగ్రిగోల్డ్ ల్యాండ్ అయితే మేము డబ్బులు కట్టి మహాలక్ష్మి ప్రాపర్టీస్ అన్న వాళ్ళ దగ్గర నుంచి మేము ఎందుకు కొంటాం? రిజిస్ట్రేషన్ అయింది కదా. మేము రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈనాడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం కదా. మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మా దగ్గర కొనుక్కునే వాళ్ళు సర్వే చేసుకొని ఆ సర్వే ప్రకారం ఆ భూముల్లో సర్వేర్ వచ్చి కొలతలేసి మరలా అగైన్ ఈనాడు పేపర్లో వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అసలు కబ్జాలేంటి? దుర్మార్గమైన భాష మాట్లాడుతూ ఉన్నారు కొన్ని పత్రికలు. దయచేసి వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీరు బాధ్యత గలవాళ్ళు. ఒక్కసారి మీరు రాసేటప్పుడు మాత్రం అడ్డగోలుగా రాయబాకండి.